ఆశ్రమ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ హ్యాండ్సమ్ పదవి విరమణ సందర్భంగా గంగవరం ఆశ్రమ పాఠశాల సిబ్బంది మండల యూటీఎఫ్ శాఖ సభ్యులు ప్రధానోపాధ్యాయురాలను ఘనంగా సన్మానించి సత్కరించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం గంగవరం ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఝాన్సీ హ్యాండ్సమ్ ను పదవి విరమణ చేస్తున్న సందర్భంగా పాఠశాల సిబ్బంది సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలోని పాఠశాల సిబ్బంది తరపున ఆమెను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలోని జెడ్పీటీసీ బేబీరత్నం, వైస్ ఎంపీపీ కె గంగాదేవి, సర్పంచ్ అక్కమ్మ, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, ఏజెన్సీ డీఈఓ వై మల్లేశ్వరరావు, ఎంఈఓ మల్లేశ్వరరావు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. స్టాఫ్ దుస్తాలతో సత్కరిస్తున్నారు, గజమాలతో అలంకరిస్తున్నారు. గజమాల గజమాల అందరూ ఒకసారి చూడండి. అదే కాబట్టి నేను చేయలేని మేడం గారు అంటే లేదండి నేను అన్నాను మీరు చేయండి అని నన్ను ఎంకరేజ్ చేసి వాటిని అక్కడ చేయించినటువంటి ఘనత ఆడపిల్ల హాస్టల్లో మగ వ్యక్తిని మగ టీచర్ని చేయించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్ల హాస్టల్లో చేయడం అనేది మగ టీచరు అంత తేలికైన విషయం కాదు. నా మంచితనాన్ని గుర్తించి అలాగే పూలదండతో సత్కరించవలసిందిగా మహిళలు వేయాలి కాబట్టి పూలదండతో సత్కరించవలసిందిగా రాజేశ్వరి, దుర్గాదేవి అలాగే భవానీ మీరు ముగ్గురు వచ్చి పూలదండతో సత్కరించవలసింది కోరుతున్నారు. రాణిలా ఉండాలని రాణి కలదు 2 సారీస్ ఇస్తున్నారు. ఒకసారి అందరూ ఒకసారి చూడండి. ఓకే రెడీ, ఒకసారి చూడండి మేము అందరూ ఒకసారి. వెయిట్ స్వర్ణాభరణం నేనా? ఓకే, నాకేమో మేడం గారిని ఇప్పుడు స్వర్ణాభరణంతో అలంకరిస్తున్నప్పుడు మేడం గారు ఇంకా చాలా అందంగా ఉన్నారు. చాలా అదృష్టవంతులం అండి మేమందరం కూడా మేడం గారిని ఈ విధంగా సత్కరించుకోవడం. మరి గంగవరం మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఇటు విధంగా మేడం గారిని సత్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. మేడం గారు చేయడం కూడా మా అందరూ అదృష్టం. మేడం గారికి అలాగే సంతోషంగా ఉండాలి. హెచ్ఎం గారిని స్వర్ణాభరణంతో అలంకరించుకుని
పత్రం. మేడం ఒకసారి కొంచెం వెనక్కి జరగండి. మేడం ఒకసారి ఓకే రెడీ.